కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమేనండి. గవర్నమెంట్ 12 lakhs కార్ని కూడా 1-3 lakhsలో అమ్ముతుంది. ఇది మీకు తెలీదు కదా! ఈ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా? బ్యాంక్‌లో కార్ లోన్ తీసుకొని ఈఎంఐ పే చేయని వాళ్ళ కార్లు తీసుకొచ్చి బ్యాంక్ వారు మనీ రికవరీ చేసుకోవడం కోసం 40-50 డిస్కౌంట్‌లో ఇచ్చేస్తారండి. ఎందుకంత తక్కువ అనుకుంటున్నారా? బ్యాంక్ వారికి లోన్ రికవరీ అయితే చాలండి. వాళ్ళకి ప్రాఫిట్స్ అవసరం లేదు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఎక్కడ తెలుసుకోవాలి అనుకుంటున్నారా అండి? ఈ వెబ్సైట్ చూడండి. ఈ 3 వెబ్సైట్స్‌లో దేంట్లో ఎంటర్ అయినా కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుందండి. నేను autobse.comని ఓపెన్ చేస్తున్నానండి. దీంట్లో వెళ్ళగానే మనకి జాయిన్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నానండి నేను. జాయిన్ నౌ ఆప్షన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుందండి. దీంట్లో మన ఇన్ఫర్మేషన్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, మన నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలండి. నెక్స్ట్ కార్ బేస్ ప్రైస్కి 5-10% అమౌంట్ని డిపాజిట్ చేయాలండి. ఇది రిఫండబుల్ అమౌంట్ అండి. మనకు ఒకవేళ ఆక్షన్లో కార్ రాకపోతే ఈ మనీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారండి. నెక్స్ట్ ఏ రోజైతే కార్ ఆక్షన్ జరుగుతుందో ఆ రోజు ఆన్లైన్లో జాయిన్ అయ్యి మనం బిడ్ ప్లేస్ చేయాలండి. మీరు ఆక్షన్ విన్ అయితే రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. లేకపోతే మీరు కట్టిన ఫస్ట్ బేస్ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుందండి. అయితే కొనే ముందు కార్ ఫిజికల్ కండిషన్ అండ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలండి. అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు బిడ్ ప్లేస్ చేయండి, లేకపోతే అవసరం లేదండి.